అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడడం మీకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని సొంతం చేస్తుంది. ఏది పడితే అది నేను మాట్లాడతాను అన్నట్లయితే మీ యొక్క స్థాయిని, మీ యొక్క విలువలను తగ్గించుకోవడమే మీరు ఫైనాన్షియల్గా మీరు ఇబ్బందికి గురి అవుతారు అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, ప్రేమికుల మధ్య అన్యోన్యత, నమ్మకం చాలా అవసరం. ఈ రెండు లేని చోట ప్రేమ కన్నా పగ పెరిగి ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఎవరికి వారే యమునా తీరి అనే పరిస్థితి దయచేసి కలగజేసుకోవద్దు. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది.